హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి ఎవ్రీడే వన్ అవుట్ఫిట్ అనే కాన్సెప్ట్ తీసుకుంటున్నాను. టుడే ఐ విల్ స్టార్ట్ విత్ వెస్ట్రన్ వేరే, ఎందుకంటే ట్రెడిషనల్ వేర్కి ఎలా అయితే లవర్స్ ఉన్నారో వెస్ట్రన్ వేర్కి కూడా అలానే లవర్స్ ఉన్నారు. అందుకే ఐ విల్ స్టార్ట్ విత్ వెస్ట్రన్ వేర్. చూసేయచ్చు, అది చిన్నగా లోపల టాప్ ప్రొవైడ్ చేశారు. అది స్లీవ్లెస్ వచ్చేస్తుంది. స్లీవ్లెస్ వేసుకోలేము అనే వాళ్ళకి పైన షర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా సేమ్ దానిలాగే అదే డిజైన్తో వచ్చేస్తుంది. ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. నేను దాని కింద బ్యాగీతో పేర్ చేస్తున్నా. బ్యాగీ నేను జుడియోలో తీసుకున్నాను అనుకుంటే అరౌండ్ 900 పడింది. చలో ఇప్పుడు దాన్ని వేర్ చేసుకొని వచ్చేద్దాం. చూడండి, వావ్, ఎంత కూల్గా ఎంత క్లాసీగా కనిపిస్తుందో. నాతో నేనే ప్రేమలో పడిపోతానేమో అనిపించి అంత క్యూట్గా అనిపిస్తుంది. చూసేయచ్చు, మీరు సైడ్కి వాళ్ళ డిజైన్ కానీ బటన్స్ వేసుకోవచ్చు అనుకునే వాళ్ళు కింద 2 బటన్స్ అయినా వేసుకోవచ్చు, బాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ నార్మల్గానే ఎప్పట్లాగానే ఫస్ట్ సీరం అప్లై చేశాను. అది 3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయండి, ఎందుకంటే బయటకు వెళ్ళే ముందు ఎండలు ఎక్కువ కదా. సో సన్ స్క్రీన్ యూజ్ చేస్తే ఫేస్ ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. నేను బయటకు వెళ్ళడానికి కారణం, నేను నా ఫ్రెండ్ని కలుస్తున్నాను ఆఫ్టర్ 2 years. నా క్లోజ్ ఫ్రెండ్ తను. చాలా బాగా జరిగింది డే. నెక్స్ట్ నేను మస్కారా యూజ్ చేస్తున్నా. మస్కారా అయితే కొంచెం బాగా కలర్ని ఎలివేట్ చేస్తుంది కదా, అందుకే మస్కారా యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించలేదు, అప్లై చేశాను బట్ వీడియో రికార్డ్ అయి ఉండదు, ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం అట్లా. నెక్స్ట్ కాజల్ హిమాలయ వాళ్ళది. లిప్స్టిక్ కూడా అప్లై చేశాను బట్ ఆ వీడియో సేవ్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ హిమాలయ లిప్ బామ్ యూజ్ చేస్తున్నా. దాని తర్వాత బ్లష్కి వచ్చేసి నేను జూడియో వాళ్ళదే, అది చిన్న లిప్స్టిక్ టైప్లో, అది బ్లష్గా యూజ్ చేసేస్తున్నా. బ్లష్ యూజ్ చేసిన తర్వాత ఫేస్ కొంచెం బాగా కనిపిస్తుంది, సో అందుకే బ్లష్ యూజ్ చేసిన. మొన్న వీడియోలో పెట్టుకున్న ఇయర్ రింగ్సే, ఎందుకు ఈ అవుట్ఫిట్ పైన కూడా అవే సూట్ అవుతాయేమో అనిపించింది, అందుకే అవే ఇయర్ రింగ్స్తో పేర్ చేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను డైలీ బ్రాస్లెట్ ఖచ్చితంగా ఉంచుకుంటాను, చేతికి తీసేను, ఎందుకంటే నాకు కొంచెం సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఇటుపక్క హ్యాండ్కి వాచ్తో పేర్ చేసేస్తున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్కు ఖాళీగా ఉంటే ఏమైనా బాగుంటుందో చెప్పండి, అందుకే ఒక చిన్న చైన్తో నెక్ని పేర్ చేస్తున్నా. అది చాలా క్యూట్గా అనిపించింది, చూడండి మీరు కూడా ఎంత బాగుందో. నెక్స్ట్ హెయిర్కి సీరం అప్లై చేస్తున్నా. నేను ఫైనల్ అవుట్ఫిట్ కూడా రికార్డ్ చేశాను బట్ సేవ్ చేయడం మర్చిపోయా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.